వాడు చేసిన పనికి మా తల తీసేసినట్టుంది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి ప్రాణాలు తీసేయడం తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుందమ్మా. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందనిపిస్తోంది ఆంటీ. గణపతి గురించి మాకు తెలుసు కదా. గణపతి ఎప్పటికీ ఒక అమ్మాయిని చంపడు. మనం ఒక్కసారి కోర్టుకు వెళ్ళి గణపతిని కేసులో నుంచి కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. వద్దమ్మా, వద్దు. అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. అసలు అలాంటి వాడికి బయట తిరిగే అర్హత లేదు. ఒక ఆడబిడ్డకు అన్యాయం చేసిన వాడు జైల్లోనే 4 గోడల మధ్య నలిగిపోవాలి. ఇది మీరు మనస్ఫూర్తిగానే చెప్తున్నారా ఆంటీ? మేం చెప్పిన మాట మీరు నమ్మితే కోర్టుకొచ్చి గణపతిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించేవారు. ఇలా కన్న కొడుకుని కాపాడతామంటే ఆపేవాళ్ళైతే కాదు. గణపతి ఏ తప్పు చేయలేదని మేం నమ్ముతున్నాం ఆంటీ. మీరు నమ్మితే కలిసి గణపతిని కాపాడదాం. చూడు బాబు, నా కొడుకు తప్పు చేశాడనే బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం. ఇప్పుడు మీరు అదే విషయం పదే పదే గుర్తు చేసి ఇంకా బాధ పెట్టకండి. మీరు వచ్చిన పని అయిపోతే మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి. సరే ఆంటీ, మేం వెళ్ళిపోతాం. 20 లక్షల ఆపరేషన్ మీరు అంకుల్కి ఎలా చేయించారో చెప్పండి. మేం వెళ్ళిపోతాం. ఎలా అంటే నా నగలు తాకట్టు పెట్టాం. 20 లక్షలు విలువ చేసే నగలు తాకట్టు పెట్టడానికి మీకెక్కడివి? ఎక్కడివంటే మా పుట్టింటి వాళ్ళు పెట్టినవి. ఓహో, అయితే వడ్డానాలు నెక్లెస్లు గట్టిగానే ఉన్నట్టున్నాయి ఆంటీ. ఉన్నాయి. 3 నెక్లెస్లు, 1 వడ్డానం, 2 చెవి కమ్ములు, అలా అన్నీ ఉన్నాయి. నా కొడుకు జీతం డబ్బులు చిట్టి ఎత్తి ఇలా ఏదేదో చేసి డబ్బు సర్దామమ్మా. అవును, తాకట్టు ఎక్కడ పెట్టానని చెప్పారు? పక్క వీధిలో రామ్లాల్ సేట్ దగ్గర పెట్టాం. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? వీటితో మీకేం పని? ఏం లేదంటే గణపతిని త్వరగా కాపాడడానికి ఏదైనా సహాయపడతాయేమోనని అడుగుతున్నాం. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో తప్పు చేశారని కన్ఫర్మేషన్ రాగానే వాళ్ళని ఎన్కౌంటర్లో చంపేస్తారు. అలా మన గణపతి చనిపోకూడదని అడిగాం. ఏంటి? నా కొడుకును చంపేస్తారా? అసలు వాడు ఏం తప్పు చేశాడని చంపేస్తారు బాబు? వాడేమైనా దొంగతనాలు చేశాడా? దోపిడీలు చేశాడా? ఈ తండ్రిని కాపాడుకోవాలనుకున్నాడు. ఇదేగా వాడు చేసిన నేరం. అసలు వాడు ఏమండి? క్షమించండి అమ్మా. మా ఆయన మందులు వేసుకుంటున్నాడు కదా, అందుకే ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. నా కొడుకు తలరాత ఎలా ఉంటే అలానే జరుగుతుందమ్మా. అంతమ్మా కర్మ అనుకుంటాం. మీరు వెళ్ళండి అమ్మా. సరే ఆంటీ, వెళ్ళొస్తాం. ఏంటండి మీరు అలా? ఏమైంది మ్యామ్? వాళ్ళు నిజం చెప్పారా? గణపతి ఎందుకు ఆదిత్య ప్లేస్ లో వచ్చి లొంగిపోయాడో చెప్పేశారా? ఏంటి చెప్పేది? మనకంటే ఎక్కువ ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు వాళ్ళు. ఒక్క క్లూ కూడా ఇవ్వలేదు, ఒక్క లీడ్ కూడా దొరకలేదు. దొరికింది. గణపతి శాలరీ 30,000. ఈ ఇల్లు గణపతి శాలరీ మీదే నడుస్తుంది. వాళ్ళ నాన్న మందులకు, ఇంట్లో ఖర్చులకి గణపతి శాలరీ సరిపోదు. అలాంటిది సేవింగ్స్ ఎలా చేస్తాడు? ఆపరేషన్ ఎలా చేయిస్తాడు? కరెక్ట్ జేడి. అంటే ఇప్పుడు గణపతి ఇదంతా వాళ్ళ నాన్న ఆపరేషన్ కోసం చేశాడన్నమాట, అంతేనా? అంతే కేడి, అంతే కదా. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి కిడ్నీ కూడా అరేంజ్ చేశాడు.
అందుకే గణపతి ఏం చేసినా మనకి నిజం చెప్పడం లేదు. వీళ్ళు కోర్టులో నిజం చెప్పరు. గణపతి తనే హత్య చేశాను అని లొంగిపోయాడు. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సృష్టించుకున్నాడు. నిజాన్ని ఎలాగూ నిరూపించలేం కదా మ్యామ్. నిరూపించడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది రమ్య. అదే ఆలోచిస్తున్నాను. ఐడియా. గణపతికి డబ్బులిచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే గణపతి బ్యాంక్ అకౌంట్ చూస్తే తెలిసిపోతుంది కదా. ఎవరి నుంచి 20 లక్షలు పడ్డాయో చూస్తే మనం కోర్టులో ప్రూవ్ చేయొచ్చు కదా. ఆ నేను నేరం చేశాను, నన్ను పట్టుకోవడానికి సింధు అనే పోలీస్ ఆఫీసర్ వస్తుందని ముందే గెస్ చేసి మరి నీకోసం క్లూ వదిలేసి వెళ్తారు. మరి చేసేది ఇల్లీగల్ పనైనప్పుడు ఆన్లైన్లో ఎందుకు డబ్బులు పంపిస్తారు? పైగా ఎప్పుడు వేలలో ఉండే అకౌంట్లోకి ఒకటేసారి 20 లక్షలు వస్తే బ్యాంక్ దగ్గర నుంచి అందరికీ అనుమానం వస్తుందని వాళ్ళకి తెలీదా ఏంటి? కరెక్టే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? మేము ఆలోచిస్తాం, నువ్వు చిల్ అవుతూ ఉండు పాపా. సరే బాబు సార్. మ్మ్. హం. రమ్య, మ్యామ్, నువ్వు కిరణ్ ఈ క్యాష్ తీసుకుని లోపలికెళ్ళి నేను చెప్పినట్టు చేయండి. ఓకే మ్యామ్. చెక్ చెక్. పర్ఫెక్ట్ సార్. జాగ్రత్త, డౌట్ రాకుండా మేనేజ్ చేయండి. ఓకే మ్యామ్. అక్క మేడం, మీరు ఇంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారో ఇప్పుడు నాకు అర్థమైపోయింది. హ్మ్, ఏమర్థమైపోయింది? అసలు వాళ్ళు మనకి నిజం చెప్పరు, మన ముందు బయట పడరు అని అది ముందే ఎక్స్పెక్ట్ చేసి మరి ప్లాన్ బి విత్ ప్రిపరేషన్ తో ఉన్నారు. అది సూపర్ అక్క మేడం. అటాక్ జరిగినా కూడా గణపతి భయపడకుండా ప్రిపేర్ చేసిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ని ప్రిపేర్ చేయడం తెలీదా? ఓ, అందుకే ఈ ప్లాన్ బి. అంతా ఓకే కానీ అక్క మేడం, ఇందాకటి నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడగొచ్చా? నేనొద్దంటే మాత్రం తమరాగుతారా? లేదు కదా, అడుగు. అంటే ఈ ఆపరేషన్లో అందరికీ ఒక రోల్ ఉంది, రూల్స్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. హ్మ్, ఆ, కానీ అవేమీ లేనిది నాకే. ఎందుకలాగా? హ్మ్. ఏం లేకపోయినా నీ టైం వచ్చినప్పుడు టైమింగ్ లో ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేసావు. ఓ మై గాడ్, నాకు తెలియకుండానే నేను మీకు హెల్ప్ చేశానా? హౌ? అదే లోపల ఓవర్ యాక్షన్ చేసావు కదా, అందుకే నిన్ను తీసుకెళ్ళింది.